స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛత హీ సేవ కార్యక్రమానికి ప్రారంభించిన ఎమ్మెల్యే నెహ్రూ పారిశుద్ధ్య సిబ్బందికి యూనిఫామ్లు అందించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ అక్టోబర్ 2 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలు ముద్రించి ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది అందజేయాలని సూచించారు. గ్రామాల్లో మురుగునీటి కాలువల శుభ్రత, ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనర్థాలు, బహిరంగ మలమూత్ర విసర్జన తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం నింపాలన్నారు. దాన్ని వేయండి వేసి రోజు ఇచ్చినటువంటి కార్యక్రమాలు కూర్చో తప్పని ఇవన్నీ కూడా తీయించి అందరికీ సర్పంచ్ కనీసం ఆ సర్పంచ్ చేతుల్లో పెడితే అప్పుడు ఈ కార్యక్రమానికి మన మోడీ గారు పెట్టినందుకు ఒక ఫలితం వస్తుంది. దీన్ని మనం శుభ్రంగా చేసుకుని ఆరోగ్యవంతమైనటువంటి సమాజంలో మనం బతకడానికి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని అలవాటు చేసుకున్నట్టయితే నువ్వు శుభ్రంగా ఉంటే సరిపోదు, నీ పక్కన కూడా శుభ్రంగా ఉండాలి. అది అలవాటు చేయాలి మనం. కాబట్టి ఇలా రకంగా చేయాలని ఇంకా దీని మీద ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. గోపవరాలు కూడా ఇదే కార్యక్రమం ఉంది, అక్కడికి వెళ్ళడానికి సెలవు అని చెప్పి సెలవు తీసుకుంటున్నాం.